మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన వాకింగ్ ట్రాక్ మరియు జిమ్ను మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీకేపీ కళాశాలకు ఘన చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రస్తుతం దేశ విదేశాల్లో మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో వాకింగ్ ట్రాక్, జిమ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ మరియు స్థానికులు పాల్గొన్నారు. వచ్చిన పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఆద్యులైనటువంటి పెద్దలకు, యువతకి, ఈ వాకర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మార్కాపురంలో ఒక చైతన్యం వచ్చింది అనే దానికి ఇదే ఫస్ట్ నిదర్శనం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, సుమారు 30-35 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. వాకింగ్ చేసుకుంటా ఉన్నాం కానీ ఎవరి పాటి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. ఎవరు కూడా మనం ఒకటి నీట్ గా తయారు చేసుకుందాం, ఒక గ్రౌండ్ తయారు చేసుకుందాం, లేదంటే ఫలానా ప్లేస్ లో ఒక వాకింగ్ ట్రాక్ ఉంది అక్కడ బాగా చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి మన మార్కాపురం టౌన్ లో ఎప్పుడూ ఎక్కడ కూడా లేదు. ఎవరి పాటికి వాళ్ళు హై స్కూల్ చూసుకుంటే హై స్కూల్ కూడా అంతే, ఎవరి పాటికి వాళ్ళు తిరుగుతుంటారు, సాయం వల్ల వెళ్ళిపోతుంటారు బయటకి. ఇక్కడ కూడా అంతే చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు చైతన్యం అనేది కదిలింది, ఉప్పెల్లా అది ఉధృతమైంది, లాస్ట్ కార్యరూపం దాల్చింది. ఇదే మనకు కావాల్సింది. ఒకప్పుడు మార్కాపురం ఏ రకంగా ఉండేది, ఒకప్పుడు తాగటానికి నీళ్లు లేక కటకటలాడినటువంటి మార్కాపురం ఈరోజు జిల్లా స్థాయికి ఎదిగింది, ఇంకా ఎదగాలి. మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే ఈ మార్కాపురం పట్టణం అనేది ఒక నగరంగా తయారు కావాలంటే దానికి కావాల్సినటువంటి మౌలిక వస్తువులన్నీ ఏర్పాటు చేసుకునే విషయంలో ప్రతి ఒక్కళ్ళం కూడా భాగస్వాములు అయితే చాలా బాగుంటుంది. అందరి ఆశీస్సులు, అందరి దీవెనలు ఉంటే 100% జరుగుతాయి కూడా. నాకు ఒక విజన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కాపురం 4 పక్కన 4 ఆవడల దూరం మాదిరిగా విస్తరించడం చేయాలి. ఓ పక్క మెడికల్ కాలేజ్, ఓ పక్క కలెక్టర్ ఆఫీసు, మరో పక్క ఎస్పీ ఆఫీసు, మరో పక్క స్టేడియం, ఇలా 4 పక్కన 4 తీసుకొని వచ్చి ఈ టౌన్ ని ఒక పెద్ద టౌన్ గా తయారు చేద్దాం, ఒక కార్పొరేషన్ స్థాయికి దీన్ని డెవలప్ చేయాలా అనేటువంటి ఆలోచన అయితే నాకు ఫస్ట్ నుంచి ఉంది. దీనికి కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. మన అదృష్టం కొద్దీ ఒక్కొక్కటిగా మెట్టు ఎక్కుతూ వస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆ మెట్లన్నీ కూడా ఎక్కేదానికి అవకాశం ఉంది. త్వరలో మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం కాబోతా ఉంది. త్వరలో మెడికల్ కాలేజీ నాకు తెలిసి నెక్స్ట్ డిసెంబర్ కల్లా ప్రారంభం అవుతుంది. ఈ డిసెంబర్ లోపలే స్టార్ట్ కావచ్చు. అలాగే మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర 24 ఎకరాల సైట్ కేటాయించాం. ఆ 24 ఎకరాల్లో గవర్నమెంట్ ఆఫీసులన్నీ అక్కడే వస్తాయి. పోతే ఎస్పీ ఆఫీస్ అనేది ఈ ప్రాంతానికి తీసుకురావాలని, ఇండోర్ స్టేడియం కాకుండా పెద్ద స్టేడియం, జిల్లాకు స్టేడియం ఇవ్వాలనే చంద్రబాబు గారి ఆలోచన. ఆయన ఆలోచన కనుక ఉన్న స్టేడియం కింద చెమడితే మన గుండ్లకమ్మ సైడ్ కింద స్టేడియం కింద రాగలిగితే 4 పక్కల 4 మన ప్రాంతానికి, మన టౌన్ కి వచ్చినట్టుంటది. అప్పుడు టౌన్ కూడా డెవలప్ అయ్యేదానికి, అన్ని రకాలుగా హంగులు వచ్చేదానికి బాగుంటుంది.